ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలా జరుగుతుంది. సో సి ఆఫ్ ఐజే ఇక్కడ ఎడిషన్ ఈజీగానే ఉంటుంది, కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఓన్గా ప్రోగ్రామ్ రాయాలంటే మాత్రం కొంత లాజిక్ కావాల్సింది. అందుకోసం నేను దీనికి ఎంతసేపు తీసుకుంటున్నా. సో ఏ ఆఫ్ 10 ప్లస్ బి ఆఫ్ 10 is equal to C of 10. A of 11 plus B of 11 is equal to C of 11. So all together ఏంటంటే ఫార్ములా ఏంటంటే ఎడిషన్ కి C of ij is equal to A of I. A of ij Yes. Plus B of I. plus B of ij. Obviously subtraction ki kuda very simple, same thing applies. Simple ga A of ij plus B of ij బదులు మనం ఏం రాస్తాం, సబ్ట్రాక్షన్ కి మైనస్ రాస్తాం. ఈ రెండు వెరీ సింపుల్ అండ్ మనం ఇంతకు ముందు లాగానే C ని ప్రింట్ చేస్తాం. లెట్ us do this program quickly. దీని మీద పెద్ద మనం ఫోకస్ చేయాల్సిన పని లేదు. సో రెండు ఎంఎన్లు వచ్చాయి. సో ఇక్కడ రెండు మ్యాట్రిక్స్ మనం ఎంటర్ చేయాలి కదా, రెండు మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ లోది ఒక పని చేద్దాం, R1 C1 రోస్ ఆఫ్ 1 కాలం 1 అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రోస్ R1 కాలం C1, సెకండ్ మ్యాట్రిక్స్ లో R2 C2. ఇక్కడ ఎన్ని మ్యాట్రిక్స్ వస్తాయి చెప్పండి? 2 matrix. 3 మ్యాట్రిక్స్ టోటల్లీ. C కూడా ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు C కూడా మ్యాట్రిక్స్ కదా, రిజల్ట్ కూడా మ్యాట్రిక్స్ కదా. ఇది మనం ఇస్తాము, C అనేది ఇంకో మ్యాట్రిక్స్. అప్పుడు అది కూడా మ్యాట్రిక్స్ లాగా. So enter the number of rows and columns of first matrix. Row 1 and R1 and C1. Then enter the number of rows and columns of second matrix. Scanf percentage T R2 C2. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రోస్ ఈక్వల్ ఉండాలి, కాలమ్స్ ఈక్వల్ ఉండాలి కంపల్సరీ. నో ఎక్సెప్షన్. రెండిట్లో ఏదన్నా ఒకటి ఈక్వల్ ఉంటే కుదరదు, కంపల్సరీగా రెండు ఉండాలి. అంటే రెండిట్లో ఏది ఈక్వల్ కాకపోయినా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కాదు, మనం అక్కడ ఆఫ్ చేయొచ్చు ప్రోగ్రామ్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రెండిట్లో ఏది పాసిబుల్ కాదో చూస్తాం, లేదా ఓకే ఇఫ్ R1 is equal to R2 and symbol, logical and C1 is equal to C2, we can proceed further. ఏం చేయాలో ఇదంతా రాస్తాం. ఒకవేళ ఈ రెండిట్లో ఏది కాకపోయినా ఏం రాయాలి? printf because dimensions are not matching,
matrix multiplication is not possible అని చెప్పిన తర్వాత ఇక మనం ఫర్దర్ గా ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేయాలి. సార్ ఎడిషన్ కదా సార్? సారీ, ఎడిషన్. Addition is not possible. ప్రోగ్రామ్ నుంచి బయటికి రావడానికి ఏం వాడతాం మనం? బ్రేక్. లూప్ నుంచి బయటికి రావాలి. ఫర్ లూప్, వైల్ లూప్ ఉంటే దానికి వాడతాం, స్విచ్ వాడతాం. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావడానికి ఏం చేస్తాం అంటే ఎగ్జిట్ వాడతాం. ఒక నంబర్ ఇస్తాం, ఏదో ఒక నంబర్, ఎగ్జిట్ 0 ఇంటీజర్ అని. సో ఇది ఎప్పుడు ఇది డైమెన్షన్స్ మ్యాచ్ కాకపోతే, ఇదే కండిషన్ ని కాన్వర్స్ లో ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఏం రాసా నేను, R1 అండ్ R2 రెండు సేమ్ అయితేనే, రెండు సేమ్ అండ్ కాలమ్స్ సేమ్ అయితే, ఈ రెండు సేమ్ అయితేనే ఫర్దర్, లేకపోతే బ్రేక్ అన్నాం. ఒకవేళ ఫస్ట్ అసలు ఇదే కండిషన్ చెక్ చేయాలనుకోండి, రెండిట్లో ఏది కాదు అని చెక్ చేయాలంటే కాన్వర్స్ అంటాం. అంటే ఇఫ్ R1 ఈజ్ నాట్ ఈక్వల్ టు R2 ఆర్, ఇక్కడ ఆర్ సింబల్ వస్తుంది, రెండిట్లో ఏది కాకపోయినా నాట్ ఈక్వల్ టు C2, ఈ రెండిట్లో ఏది జరిగినా ప్రోగ్రామ్ ఫర్దర్ గా పోవాల్సిన అవసరం లేదు. అయిపోతాం. ఈక్వల్ టు చెక్ చేసా, ఇప్పుడు నాట్ ఈక్వల్ టు చెక్ చేసినప్పుడు రెండు సాటిస్ఫై కావాలి కాబట్టి ఎండ్ సింబల్ పెట్టాం. నెగేషన్ చెక్ చేసేటప్పుడు అంటే ఇది కాకపోయినా అది కాకపోయినా, కాబట్టి ఈ రెండిట్లో ఏది కాకపోయినా కూడా మ్యాట్రిక్స్ ఎడిషన్ నాట్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు ఒకవేళ పాసిబుల్ అనుకోండి, వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? ప్రింట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్. ఇక మనం ప్రతిసారి ఎలిమెంట్ ఎంటర్ అది మనం చెప్పలేము, అవసరం లేదు కూడా. మనం ఎంటర్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ ని రో వైజ్ గా ఎంటర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ మనం ఏమన్నా A of ij అన్నాం. సిమిలర్ స్టేట్మెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్, ఇక్కడ ఒకసారి అయిన తర్వాత, రెండు మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎడిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆల్సో we will take 2 for loop. స్కాన్ఫ్ స్టేట్మెంట్ బదులు ఎడిషన్. ఈ స్కాన్ఫ్ ప్లేస్ లో ఏం రాస్తాం? ఎడిషన్. C of ij equal to A of ij plus B of ij. సార్, అమ్మా mn ప్లేస్ లో మనం R1 C1 R2 C2 ఇచ్చాం కదా సార్? అవునమ్మా, తీసేయాలి. అవును, గుడ్, కరెక్ట్. సో ఇప్పుడు మనం ఎట్లాగా R1 C1 ఈక్వలే కాబట్టి R1 ఇచ్చినా పర్వాలేదు, R2 ఇచ్చినా పర్వాలేదు. సో సెకండ్ మ్యాట్రిక్స్ కూడా R1 C1 ఉంటాయి. R2 C2 మనం ఫస్ట్ చెక్ చేసాం కాబట్టి ఆల్రెడీ. బట్ ఎనీహౌ
ఇక్కడ కూడా R1 C1 రెండు సేమే, అంటే R1 R2 సేమ్, C1 C2 సేమ్. ఓకే, సార్ విల్ బిల్డ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ కింద ఏదో ఉన్నట్టుంది కదా, ఇది తీసేసేయాలి. ఇక్కడ ఇది ఇఫ్ కండిషన్ లూప్స్, ఇఫ్ కండిషన్ బ్రాకెట్స్ ఇవి. ఎల్స్ ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ ఎల్స్ ఇక్కడ అయిపోతే ఇక్కడ ఎల్స్ క్లోజ్ కావాలి, రిటర్న్కి ముందే ఎల్స్ క్లోజ్ కావాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఎక్కడిది, ఇది ఇక్కడిది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దిస్ బ్రాకెట్స్. యాక్చువల్గా ఒక సింగిల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు బ్రాకెట్స్ అవసరం లేదు, ఇక్కడ మనం అంతా బ్రాకెట్స్ కూడా తీసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ బట్ ఏంటంటే అలవాటు చేసుకోవడం బెటర్. So number of columns of first matrix, let us give 2 by 2, and number of second column matrix, let us give 3 by 3. Because dimensions are not matching, matrix addition is not possible. That is there. Okay, we'll again run the program. Two by 2, 2 by 2, then enter the elements of first matrix. 1, 2, 3, 4, 1, 1, 1, 1. మనం సి క్యాలిక్యులేట్ చేసాం కానీ సిని ప్రింట్ చేయాల. సిని మనం క్యాలిక్యులేట్ చేసాము, సి క్యాలిక్యులేట్ చేసాము, బట్ వి డిడ్ంట్ ప్రింట్ సి. సిని సెపరేట్ గా కూడా ప్రింట్ చేయొచ్చు ఇందాక మనం చేసినట్టు. లేదనుకుంటే ఇక్కడ ఎడిషన్ లోనే printf percentage d comma c of ij ఇక్కడ పర్సంటేజ్ దగ్గర 3d 4d ఇస్తాను, సో దట్ మనకి స్పేస్ వస్తుంది. అట్లాగే ఈ జే లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ స్టార్ట్ అయ్యే ముందు ఒక printf లైన్ ఇస్తాం, సో దట్ ఇట్ విల్ లుక్ లైక్ ఏ. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ మెమరీలో మ్యాట్రిక్స్ ఏమి ఉండవు, అన్ని సీక్వెన్షియల్ గానే స్టోర్ అవుతుంది. సో ఇదంతా లాజికల్ ఆర్ కాన్సెప్చువల్ థింగ్ అన్నమాట. మ్యాట్రిక్స్ అని మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం, కానీ కంప్యూటర్ లో అట్లేం ఉండదు. కంప్యూటర్ లో మొత్తం వరుస పెట్టే ఉంటాయి. So the answer is 2, 3, 4, 5. So your homework is work out the logic. పుట్టిన టెక్స్ట్ బుక్ చూడకండి, లేదా నెట్లో వెతకండి. ఇప్పుడు మనం ఎట్లాగా సిఐజే ఈజ్ ఈక్వల్ టు ఏఐజే ప్లస్ బిఐజే అని రాసామో, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ కి ఇట్లాంటి ఈ ఒక స్టేట్మెంట్ వస్తే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చేసినట్టే. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కి ఈ స్టేట్మెంట్ ఏం రాయగలుగుతాం, మీ సొంతంగా ఆలోచించండి. ఎట్లా చెప్తాను నేను, బట్ మీ సొంతంగా మీరు ఆలోచించండి. ఎందుకంటే అది వస్తే లూప్స్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే.
ఎట్లా మ్యానిపులేట్ చేయగలరు అంటే ఫస్ట్ మీరు ఒక మ్యాట్రిక్స్ తీసుకొని A01 ఓ 3x3 మ్యాట్రిక్స్ తీసుకోండి. వాట్ ఈస్ C00 క్యాలిక్యులేట్ చేయండి పేపర్ మీద. Yes, sir. A11 ఏమొస్తుంది, దాంట్లో ఐజేలు ఎలా మారుతున్నాయి, అది మీరు చేస్తే అప్పుడు ఫార్ములేట్ చేయడం ఈజీ అవుతుంది. ఉట్టిగానే ఏదో టెక్స్ట్ బుక్లోనో లేకపోతే నెట్లోనో చూస్తే లాజిక్ కాపీ కొడితే దానివల్ల ఉపయోగం లేదు. మన ఓన్గా లాజిక్ ఫార్ములేట్ చేయగలగాలి, అది మన ప్రయత్నం. దాన్నే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం. ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చిందా లేదా అని కాదు, ప్రోగ్రామ్ని ఎట్లా మనం ఓన్గా లాజిక్ డెవలప్ చేయగలుగుతాం, అది ఇంపార్టెంట్. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. Tomorrow is Sunday, so there won't be any program. And Monday ఏమైనా పండుగలు ఉన్నాయా? Yes, sir. Back ఉంది sir. Okay, Monday also will take holiday and we'll start on Tuesday again. Okay, we'll start on Tuesday. There won't be any class on Sunday and Monday, both days. Thank you, sir. Okay, welcome. Bye. Thank you, sir. Bye, sir. Bye, sir. Bye, sir. Bye, bye. Bye.